ఈ స్టైలిష్ కుర్తీని ఎలా రెడీ చేసుకోవాలని ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుర్తీ కోసం నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ అనేది 1.5 మీటర్స్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు కుర్తీ హైట్ ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ అనేది తగ్గించుకొని అయితే లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ అలానే షోల్డర్ లెంత్ అనేది 6 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. 3 ఇంచెస్ అనేది షోల్డర్ విత్ కోసం, నెక్ విత్ కోసం, 3 ఇంచెస్ అనేది షోల్డర్ కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ అనేది 6.5 ఇంచెస్ వరకు ఇలా అయితే తీసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ అలానే 20 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ప్రకారంగా అయితే స్కేల్తో స్ట్రైట్గా అయితే డ్రా చేసుకున్నాను. సేమ్ అలానే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఎల్ షేప్లా అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే ఇలా పెట్టుకున్నాను. సేమ్ అలానే చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత మార్కింగ్ వస్తుందో ఆ మార్కింగ్ పెట్టుకొని సేమ్ 2 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ హిప్ కూడా అంతే, హిప్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వస్తుందో అంత మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న ఈ 3 పాయింట్స్ని స్కేల్తో ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ హిప్ దగ్గర ఎంత లెంత్ అయితే వచ్చిందో సేమ్ అదే కిందను కూడా లెంత్ అనేది మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా 1 ఇంచే ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు ఈ హిప్ మెజర్మెంట్ని ఇప్పుడు ఆ కింద ఉండే మెజర్మెంట్ని కలుపుకుంటూ అయితే స్కేల్తో ఇలా డ్రా అయితే చేసుకుంటున్నాను. 1.5 ఇంచెస్ క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. నాకు ఇక్కడ ఫ్రంట్ డీప్ నెక్ కోసం 7 ఇంచెస్ వరకు తీసుకొని ఎల్ షేప్ ఇలా డ్రా చేసి ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని నేను రౌండ్ నెక్ పెట్టుకొని ఇక్కడ నేను ఎఫ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే బ్యాక్ నెక్ కోసం 10 ఇంచెస్ వరకు పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా రౌండ్ నెక్ అనేది తీసుకొని బి అని చెప్పి రాసుకుంటున్నాను గుర్తుండడం కోసం అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండే ఫ్యాబ్రిక్ని 2గా డివైడ్ చేసుకున్నాను అనమాట. డివైడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్లో ఇంక క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని దీన్ని కూడా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా 4 ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్ ప్రకారంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మీ కుర్తీ లెంత్ ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 34 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని కుర్తీని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మీకు హ్యాండ్ ఎంత హైట్ కావాలో అంత హైట్ ప్రకారంగా చూసుకొని హ్యాండ్ విత్ అనేది అంటే హ్యాండ్ యొక్క విత్ అనేది ఎంత ఉందో దాన్ని 4 పార్ట్స్ కింద రావాలన్నమాట. ఇప్పుడు 16 ఇంచెస్ ఉంటే 16 ఇంచెస్ కింద చూసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని 4 ఫోల్డింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసేసాను కదా, నా హ్యాండ్ హైట్ అనేది 22 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్మ్ హోల్ ఇక్కడ 16 ఇంచెస్, సో 16 డివైడెడ్ బై 2 చేస్తే 8 ఇంచెస్. ఆ 8 ఇంచెస్లో 8 ఇంచెస్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తే 4 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ 4 ఇంచెస్ కింద స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ యూజ్ చేసి ఆర్మ్ స్కేల్ అనేది యూజ్ చేసి ఇలా షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి హ్యాండ్ షేప్ అనేది ఇలా నీట్గా డ్రా అయితే చేసుకున్నాను. ఇప్పుడు కింద బ్రిస్ట్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ప్రకారంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ ఆర్మ్ హోల్ లెంత్ అనేది ఈ కింద ఉండే ఫిట్టింగ్ లెంత్ అనేది స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్జిన్ కోసం పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ దగ్గర జాయింట్ పడుతుంది, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాను. కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా కుర్తీ అనేది రెడీ చేసుకోవాలి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్లో పెట్టి దాని మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని నెక్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ అనేది ఇలా కుట్టు అయితే వేసుకోవాలి.
కుట్టు వేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చేసి టక్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రివర్స్ అనేది నీట్గా అవడం కోసం ఇలా టక్స్ పెట్టుకొని దాన్ని ఇప్పుడు రివర్స్ చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్లో ఇలా ఆ రౌండ్ నెక్ చుట్టూ ఇంకొకసారి కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ నెక్ కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా రెడీ చేసుకున్న తర్వాత కుర్తీ అనేది ఎలా ఉందో అంటే లైనింగ్ క్లాత్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకొని షేప్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అది చూపించలేదు, స్కిప్ చేశాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు హ్యాండ్ అనేది అతుకులు పడతాయని చెప్పాను కదా, అది నేను హ్యాండ్ని రెడీ చేసుకొని ఇలా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. అంటే కుర్తీకి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకొని దీని మీద డబుల్ కుట్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్కి లైనింగ్ క్లాత్ అనేది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్ కిందన మడుచుకొని అంటే బ్రిస్ట్ దగ్గర వస్తుంది కదా, ఇప్పుడు దానికోసం ఒక 1 ఇంచ్ వరకు లోపలికి ఇలా మడిచిపెట్టి కుట్టుకొని నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. సేమ్ అలానే ఇంకొక హ్యాండ్ బ్రిస్ట్ దగ్గర కూడా మడత పెట్టుకొని నీట్గా ఫినిషింగ్ కోసం మడత పెట్టి కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫిట్టింగ్ కోసం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ బ్రిస్ట్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ప్రకారంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా హ్యాండ్ మొత్తం ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కుట్టు వేసుకొని ఈ కుట్టు అనేది కింద వరకు వేసుకోకూడదు. హిప్ లెంత్ ఉంది కదా, ఆ హిప్ లెంత్ వరకే వేసుకొని ఇక్కడ రఫ్ అయితే లాగేసి వదిలేయాలి. ఇంకా దాని పక్కన ఇంకొక కుట్టు కూడా వేసుకొని సేమ్ అది కూడా హిప్ లెంత్ వరకు వచ్చేసి ఆపేయాలన్నమాట. ఇప్పుడు మూడో కుట్టు వేస్తాం కదా, అప్పుడు ఆ మూడో కుట్టు అనేది కింద వరకు వెళ్తుంది. ఇక్కడ నేను చూడండి, మూడో కుట్టు అనేది కింద వరకు వెళ్ళేటట్టు చూసుకొని హిప్ లెంత్ వరకు వచ్చినప్పుడు ఒకలా కుట్టాను. ఆ కిందకి పాదం వెడల్పు అనేది పెంచుకున్నాను. పాదం వెడల్పు పెంచుకొని స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ టక్స్ కోసం ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా, ఆ కుట్టుకునే దాన్నే లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి టక్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇక్కడ కుడితే 2 పార్ట్ల కింద ఇలా డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి మిగతా 1/2 ఇంచ్ అనేది ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కూడా హిప్ లైన్ వరకే వేసుకోవాలి. హిప్ లైన్ తర్వాత ఒక 1/2 ఇంచ్ మీదకు పెట్టుకొని హిప్ జాయింట్ తర్వాత 1/2 ఇంచ్ మీదకు పెట్టుకొని దాన్ని మళ్ళీ క్రాస్గా తిప్పి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి మడిచిపెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ముందు ఫ్రంట్లో ఫస్ట్ మనం వేసాం కదా, ఆ కుట్టు అనేది విప్పుకోవాలన్నమాట. విప్పుకొని ఫినిషింగ్ కోసం ఇంకొక కుట్టు అయితే పక్కన వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇంకొక సైడ్ని కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకొని టక్స్ వరకు అయితే ఇలా నీట్గా సైడ్ టక్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా నీట్గా అయితే టక్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ ఇంతటితో కుర్తీ అనేది కంప్లీట్ అయిపోయింది. కిందన ఫినిషింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని అంచులైతే కుట్టుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ను కూడా కుట్టు అయితే వేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా అంచులు కుట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా అంచులు కుట్టుకుంటే కుర్తీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే లెహెంగా అనేది ఎలా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.